ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. చాలా రోజులైంది మీ ముందుకి నేను రాక. తిరుమల స్వామి వారికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ ముందు నేను వచ్చాను. అందులో ఫస్ట్ పాయింట్, ప్రస్తుతం మనం ఏప్రిల్లో ఉన్నాం కదండి. ప్రజెంట్ కూడా నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకు, శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి, సర్వదర్శన్ టోకెన్లు తీసుకోవాలనుకునే వారికి ఉదయం 5 గంటలకు ప్రస్తుతానికి కూడా టికెట్లు ఇస్తున్నారు. మనకి ఇక్కడ విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ 3 చోట్ల కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటలకే సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారు. వీటిలో మార్పు లేదు. ఉదయం 6:40 కల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. 7 గంటల లోపలే అయిపోతున్నాయి. శ్రీవారి నడక మార్గం వారికి కూడా 7:20 కల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. అలిపిరి వాళ్ళకి టోకెన్లు ఇవ్వరు. మీరు కూడా ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకొనే నడక మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. అక్కడ స్కానింగ్ చేయించాల్సిన అవసరం లేదు. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే ఖచ్చితంగా మీరు 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోండి. ఓకేనా? అర్థమైందా? ప్రస్తుతము ఈ వీడియో రూపంలో ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్ లేని వాళ్ళు ఈ ఏప్రిల్, మే, జూన్ వారికి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది అడిగారు, ఏంటి మేడం గారు మరి ఉదయం పూట టోకెన్లు ఇస్తున్నారు, ఇంతకుముందు మధ్యాహ్నం 4కి, 3కి, 2కి, 1 గంటకి, 12కి ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమిటి అలా ఇచ్చారు అని. దానికి కారణం ఎండలు కదండి. ఎండాకాలము మిమ్మల్ని మధ్యాహ్నం ఎండలో ఎవరు నించోబెట్టలేరు కదా. సాధారణ మనుషులము ఎండలో ఎన్ని గంటలకు నించుంటాం? ప్రతి సంవత్సరం ఎండాకాలం టైంలో మోస్ట్లీ మనకు తెల్లవారుజామున ఈ టికెట్లు ఇచ్చేస్తారు. దయచేసి విషయం తెలుసుకోండి. ఎండాకాలం మధ్యాహ్నంలో పిల్లలతో పెద్దవాళ్ళు, ఈ వయసున్న వాళ్ళు, అంటే పెద్ద వయసు వాళ్ళు ఎలా వస్తారు చెప్పండి. కాబట్టి వాళ్ళు ఉదయము మీకు ఈ టోకెన్లు ఇస్తున్నారు. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది, వాళ్ళ కోసమే చెప్తున్నా. ఓకే, మరి ఈ వీడియో మీకు అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.